మనకి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పాలి. అదేంటి అనేది దాని తర్వాత మాట్లాడదాం. అయితే దాని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఈ ప్రసంగంలో, ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, వాళ్ళ అగ్రి అలాగే డైరీ ప్రొడక్ట్స్ ఈ రెండింటిని కూడా మన ఇండియాలో విక్రయించాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంది కదా. సో మరి దీని గురించి ఆల్రెడీ అంతకుముందు ఒక కౌంటర్ వేశారు. దాని తర్వాత ఈరోజు కూడా పరోక్షంగా ఒక కౌంటర్ వేశారని చెప్పాలి. అదేంటంటే ఎవరైనా సరే భారతదేశ ప్రజల్లో ఇది అగ్రి అలాగే ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద ఎవరైతే ఉపాధి పొందుతూ ఉన్నారో సో వాళ్ళందరికీ ఏదన్నా కష్టం వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి అడ్డుగోడగా నేను ఉంటాను అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు మరి జిఎస్టీకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే ఈ దీపావళిలోపు ప్రజల మీద జిఎస్టీ భారాన్ని భారీగా తగ్గిస్తున్నాం అని చెప్పేసి చెప్పారనమాట. దానివల్ల సామాన్య ప్రజలకు డబుల్ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు సో మరి మోడీ గారు అయితే తెలపడం జరిగింది. మరి ఇప్పటికే జిఎస్టీ మీద హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి అదేవిధంగా రివ్యూ నిర్వహిస్తున్నట్లు సో మోడీ గారు అయితే చెప్పారు. త్వరలోనే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అమల్లోకి తీసుకొచ్చి పన్నుల భారాన్ని ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పేసి ఈ స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట.